మండు వేసవిలో బాటసార్ల దాహర్తిని తీర్చేందుకు చలివేంద్రాలు ఏర్పాటు చేయవలసిన అవసరం ఎంతైనా ఉందని ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ మాజీ ఉపకులపతి డాక్టర్ ఐవీ రావు పేర్కొన్నారు. లయన్స్ లైట్ మరియు లయన్ స్టార్స్ క్లబ్ల సంయుక్త ఆధ్వర్యంలో స్థానిక రామారావుపేట సుబ్బయ్య హోటల్ జంక్షన్ నందు ఏర్పాటు చేసిన చలివేంద్రాన్ని వైద్య విశ్వవిద్యాలయ విశ్రాంత ఉపకులపతి ప్రముఖ వైద్యులు డాక్టర్ ఐవీ రావు మంగళవారం ఉదయం ప్రారంభించారు. డాక్టర్ ఐవీ రావు మాట్లాడుతూ చలివేంద్రాల ఏర్పాట్ల వల్ల పాదచారులకు వాహనదారులకు ఎంతో ఉపయోగంగా ఉంటుందని అన్నారు. లయన్స్ ఫాస్ట్ డిస్ట్రిక్ట్ గవర్నర్ ముందులూరి విశ్వేశ్వరరావు గౌరవ అతిథిగా పాల్గొంటూ చలివేంద్ర నిర్వహణలో పర్యావరణ పరిరక్షణకు అధిక ప్రాధాన్యత ఇవ్వడం జరిగిందన్నారు. అంతకుముందు డాక్టర్ ఐవీ రావును దుస్సాలువాతో ముంజులూరి విశ్వేశ్వరరావు సత్కరించారు. లయన్స్ లైట్ క్లబ్ అధ్యక్షులు సుబ్రహ్మణ్యం, మండలిక వెంకట శాస్త్రి, సాగర్, టీవీవి సత్యనారాయణ, రంగభట్ల శ్రీనివాస్, లయన్ స్టార్ క్లబ్ అధ్యక్షులు డాక్టర్ నమశివాయ, కార్యదర్శి నాయుడు, జోన్ చైర్పర్సన్ గణేష్ ప్రసాద్, ఇంద్రగంటి శ్రీనివాస్, వడ్డాది నాగిని, విఎస్ఆర్ మూర్తి, గాంధీ, నాగేశ్వరి, వేదల శిరీషతో పాటు అధిక సంఖ్యలో సభ్యులు పాల్గొన్నారు. ఈ చలివేంద్రంలో రోజుకి ఒక 20 లీటర్లు మంచినీరు, 200 లీటర్లు మంచినీరు, ఒక 100 లీటర్లు మజ్జిగ ప్రతిరోజు ప్రజలందరికీ ఇవ్వడం జరుగుతుంది. సో దీనికి దాతలు మినిమం ఒక రోజుకి వారు ఇవ్వడానికి ఒక 1500 రూపాయలు రోజుకి ఇవ్వవచ్చు. అంతేకాకుండా అంతకంటే ఎక్కువ అమౌంట్ కూడా వారు ఈ చలివేంద్రం నడపడానికి సహాయపడడానికి వారు ఈ కంట్రిబ్యూషన్ ఇవ్వడం చాలా ఉపయోగకరంగా ఉంటుంది. అందుచేత ఈ చలివేంద్రం 45 రోజులు నిర్విరామంగా జరుగుతుంది. అంటే 10వ తారీఖు ఆల్మోస్ట్ మోడీ గారికి అయ్యేవచ్చు ఈ చలివేంద్రం జరుగుతుంది. ఏ కారణం ఏదైనా ఇంకా ఎండలు కొనసాగితే ఈ జూన్ 16 తర్వాత కూడా ఈ చలివేంద్రం ప్రజలకి అందుబాటులో ఉంటుందని మన లయన్స్ క్లబ్ మెంబర్స్ వారు చెప్పడం జరిగింది. సో వారందరికీ లయన్స్ క్లబ్ మెంబర్స్ అందరికీ నా యొక్క శుభాకాంక్షలు, నా ధన్యవాదాలు. ఈ కార్యక్రమం ప్రజలు డిస్ట్రిక్ట్ గవర్నర్ మాట్లాడుతున్నాను. నేను ఈరోజు రామారావుపేట సుబ్బయ్య జంక్షన్ దగ్గర మోర్ ఆపోజిట్గా మేము లయన్స్ క్లబ్ కాకినాడ ఎలైట్ మరియు లయన్స్ క్లబ్ కాకినాడ స్టార్స్ సంయుక్త ఆధ్వర్యంలో చలివేంద్రం మేము ఇక్కడ డాక్టర్ ఐవీ రావు గారి చేతుల మీదుగా ప్రారంభించడం జరిగింది. ఈ చలివేంద్రంలో ప్రతిరోజు కూడా 200 లీటర్ల చల్లటి మంచినీరు మరియు 100 లీటర్ల చల్లటి మజ్జిగ కూడా వితరణ చేయడానికి మేము అందరూ కూడా ఏర్పాటు చేస్తున్నాం. మా లయన్స్ మెంబర్ యొక్క సహాయ సహకారంతో దీనికి ప్రతిరోజు కూడా రోజుకు 1500 రూపాయలు మాకు ఖర్చు అవుతుందండి. ఈ 200 లీటర్ల వాటర్ ఇవ్వడానికి, అదే 100 లీటర్ల మజ్జిగ ఇవ్వడానికి. సో దాతలు ఎవరైనా ముందుకు వచ్చి ఒక రోజు కానీ 2 రోజులు కానీ మీరు ఇవ్వదలుచుకుంటుంటే స్టాల్ దగ్గర QR కోడ్ ఉంది. మీరు స్కాన్ చేసి ఇస్తే ఇమీడియట్గా రిసిప్ట్ కూడా మీ చేతికి ఇవ్వడం జరుగుతుంది. సో ఈ చలివేంద్రాన్ని మేము ముందు ఒక 45 రోజులు, ఈ రోజు మొదలుకొని 45 డేస్ వరకు కంటిన్యూస్గా మేము నడుపుతాం అనుకుంటున్నాము. ప్రజల యొక్క డిమాండ్ బట్టి అవసరం అయితే అది ఇంకో 10 రోజులు పెంచడానికేను. అదేవిధంగా ఈ 200 లీటర్ల మంచినీరు కూడా మేము ప్రతిరోజు డిమాండ్ చూసుకుని దాని ప్రకారం అవసరం అయితే ఇంకో 100 లీటర్లు కూడా, అదేవిధంగా 50 లీటర్లు మంచిగా ఈ 2 కూడా పెంచడానికి మేము సిద్ధంగా మేము ప్రణాళికలు చేసుకుంటాము. కాబట్టి ఈ పబ్లిక్ అంతా కూడా ఈ యొక్క సదవకాశం ఉపయోగించుకొని మీరు కూడా ముందుకు వచ్చి ఇంకో 10 మందికి సహాయం చేసే విధంగా మీరు మాకు సహకరించాలని కోరుకుంటూ